చాట్లో మీకు పైథాన్ స్క్రిప్ట్స్ లింక్ పెట్టాను, డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి చాట్ చూడండి. ఓకే, సో నిన్న ఎంతవరకు డిస్కస్ చేసుకున్నాం? ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్ అయింది. లాజికల్ ఆపరేటర్స్, ఓకే, లాజికల్ ఆపరేటర్స్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు. ఆల్రైట్, సో అండ్ ఆర్ నాట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను యొక్క x ఈక్వల్ 5 తీసుకున్నాను, y ఈక్వల్ టు లెట్స్ టేక్ 3 తీసుకున్నాను, z ఈక్వల్ లెట్స్ టేక్ 2 తీసుకుంటాను. ఓకే, నేను ఒక కండిషనల్ స్టేట్మెంట్ రాయాలనుకుంటున్నా. x is greater than y and y is greater than z అని రాయాలనుకుంటున్నా. రెండింటి కంబైన్ చేయడం కోసం నేను అండ్ యూస్ చేస్తాను. ఇక్కడ అండ్ కానీ ఆర్ కానీ కూడా యూస్ చేయొచ్చు రిక్వైర్మెంట్ బట్టి. ఇక్కడ వచ్చేసరికి x is greater than 0, x greater than y అంటే అర్థం ఏంటి? 5 greater than 3 and y and 3 greater than 2. సో 5 greater than 3 అన్నది ట్రూ కాబట్టి ట్రూ అండ్ 3 greater than 2 కూడా ట్రూయే కాబట్టి ట్రూ. రెండు ట్రూ అయినప్పుడు ఆబ్వియస్లీ ట్రూ అవుతుంది. కానీ అండ్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఒక్క ఫాల్స్ ఉన్నా కూడా మొత్తం ఫాల్స్ అయిపోతుంది. అదే ఈ పర్టికులర్ క్లాస్లో ఆర్ యూజ్ చేశాను అనుకోండి, సేమ్ ఇదే ఆర్ ట్రూ అన్నప్పుడు ఆబ్వియస్లీ ట్రూ అవుతుంది. ఆర్లో వచ్చేసరికి ఎన్ని ఫాల్స్ ఉన్నా కూడా ఒక ట్రూ ఉంటే మొత్తం ట్రూ అయిపోతుంది. సపోజ్ y ఈజ్ లెస్ దాన్ z అన్నాను, 3 ఈజ్ లెస్ దాన్ 2 అన్నది ఫాల్స్ కదా, ఇక్కడ ఫాల్స్ వస్తుంది మనకి. అప్పుడు ఒక ట్రూ ఉన్నా కూడా ఆర్లో మనకి ఏమవుతుంది? మొత్తం ట్రూ అయిపోతుంది కాబట్టి ట్రూ వస్తుంది. ఇలా వర్క్ అవుతుంది. అండ్ ఆర్ ఈ విధంగా మనం కంబైన్ చేసుకోవచ్చు మల్టిపుల్ కండిషనల్ స్టేట్మెంట్స్ జాయిన్ చేయడానికి. నాట్ అన్నది నాట్ ఆఫ్ ట్రూ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. నాట్ ఆఫ్ ఫాల్స్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. ఈ ప్లేస్లో ఎక్స్ప్రెషన్ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఎక్స్ గ్రేటర్ దాన్ వై అన్నది ట్రూ కదా, 5 గ్రేటర్ దాన్ 3 అనేది ట్రూ. నాట్ ఆఫ్ ట్రూ అన్నప్పుడు ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ వస్తుంది. సేమ్ అదేవిధంగా ఈ ఎక్స్ప్రెషన్ రాద్దాం. ఈ ఎక్స్ప్రెషన్ ఏంటి? y ఈజ్ లెస్ దాన్ z అంటే 3 ఈజ్ లెస్ దాన్ 2 కాదు కదా, ఫాల్స్. కానీ మనం యూజ్ చేస్తుంది ఏంటి? నాట్. సో నాట్ ఆఫ్ ఫాల్స్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. సో అందులో మనకి ఇక్కడ ట్రూ వస్తుంది. ఓకే, సో ఇవి లాజికల్ ఆపరేటర్స్. దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి చార్ట్లో మీకు పైథాన్ స్క్రిప్ట్స్ పెట్టాను, జిప్ ఫైల్ లింక్ పెట్టాను, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి పైథాన్ స్క్రిప్ట్స్. నాకు అది రాలేదండి చాట్లో. మళ్ళీ కాపీ చేస్తున్నాను, ఒకసారి చూడండి. వచ్చిందా? యా, గాట్ ఇట్. ఓకే, అందరు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్ మీ డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు చెప్తాను. రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ అవసరం లేదు, మీకు ఇక్కడ నాట్ యూజ్ చేస్తాము. అసైన్మెంట్ ఆపరేటర్స్లో మీకు కూడా మీకు బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉన్నాయి, ఇవి రెండు స్కిప్ చేద్దాం, అవసరం లేదు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఆ పాత వీడియో నేను షేర్ చేస్తాను. సో ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్ చదువు. జనరల్గా అసైన్మెంట్ ఆపరేటర్ సపోజ్ x ఈక్వల్ టు లెస్ 25 అన్నాను. 25 అనే వాల్యూ మనం ఎక్స్కి అసైన్ చేస్తున్నాం, రైట్? ఇంతకుముందు చెప్పిన విధంగా ఒకవేళ ఈక్వల్ టు అని కంపేర్ చేయాలనుకున్నప్పుడు డబుల్ ఈక్వల్ టు యూజ్ చేయాలి. సింగిల్ ఈక్వల్ టు యూజ్ చేసినప్పుడు అది మనం వాల్యూని అసైన్ చేస్తున్నాం అన్నట్టు, అసైన్మెంట్ ఆపరేటర్ కాబట్టి. అదేవిధంగా x ప్లస్ ఈక్వల్ లెస్ టేక్ 2 అని రాశాను అంటే అర్థం ఏంటి? x ఈక్వల్ టు x ప్లస్ 2. సో దీనికే షార్ట్ కట్ ఫామ్ ఇదనమాట. సో x అంటే ఏంటి? ఇక్కడ 25. సో 25 ప్లస్ 2 27. మళ్ళీ ఈ 27 మళ్ళీ ఏం చేస్తున్నాం మనం? ఎక్స్కి అసైన్ చేస్తున్నాం. చేస్తే మనకు వచ్చే వాల్యూ 27. సో మీరు ట్రై చేసేటప్పుడు మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే వాల్యూ మారిపోతుంది. సో మారిపోతూ ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్స్పెక్ట్ చేసే వాల్యూ వచ్చే వాల్యూ డిఫరెంట్ అవడానికి ఒకవేళ ఏదైనా కారణం ఉందంటే మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల.
అదేవిధంగా మాకు మైనస్ కూడా ఉంది. ప్రస్తుతానికి ఎక్స్ వాల్యూ ఎంత 31, రైట్? సో ఎక్స్ మైనస్ ఈక్వల్ టు 2 అంటే అర్థం ఏంటి? -2 అనే కాదు, ఏ వాల్యూని మెన్షన్ చేసుకోవచ్చు. లెట్స్ టేక్ 5. 5 మెన్షన్ చేస్తాను అనుకోండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? కొత్త వాల్యూ 31. సో 31 మైనస్ 5 ఎంత అవుతుంది? 26 అవుతుంది, రైట్? 26. అదేవిధంగా మైనసే కాదు, మనకి యాస్టిక్ అంటే మల్టిప్లికేషన్ కూడా ఉంది. సారీ, మల్టిప్లికేషన్ ఎక్స్ మల్టిప్లైడ్ బై 5. లెట్స్ టేక్ 5 తీసుకుందాం. ఇప్పుడు 26 ఉంది. 26 మల్టిప్లైడ్ బై 5 ఏమవుతుంది? 5 6 30, 5 2 10 3. సో 130, అంతేనా? 130, రైట్. అదేవిధంగా డివిజన్ కూడా ఉంది. లెట్స్ టేక్, నేను డివిజన్ తీసుకుంటున్నా. ఎక్స్ కొత్త వాల్యూ ఏంటి? 130. సో 130 డివైడెడ్ బై 5. సో ఇది పర్ఫెక్ట్లీ డివిజిబులే కదా. 5 1s 5 6, అంతేనా? సారీ 5 2s, సారీ 5 2 6 10 కదా. 5 1s అనుకున్నాం. 5 2s 10, 5 6 30, 26.0. అదేవిధంగా మనకి మాడ్యులో ఆపరేటర్ కూడా. మాడ్యులో ఆపరేటర్ ఏమి ఇస్తుంది? మనకి రిమైండర్ పార్ట్ ఇస్తుంది. ఇక్కడ 26 కదా మనకి. ఇప్పుడు 26 మాడ్యులో 5 అంటే అర్థం ఏంటి? మనకి 5 5s 25, మిగిలిన రిమైండర్ అంతా 1. సో 1 రావాలి మనకి. 1 వచ్చింది. యాంపర్సెంట్ ఇది బిట్ వైజ్ అండి. ఇది బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ అండ్ బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ పక్కన పెట్టేద్దాం. పవర్ ఆఫ్ ఫస్ట్ నేను 5 తీసుకుంటాను, ఇది పక్కన పెట్టేద్దాం. రీసెట్ చేస్తాను నెక్స్ట్ వాల్యూ. నేను స్క్వేర్ 2 తీసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ టు ద పవర్ 2, 5 కదా ఎక్స్ అంటే. సో 25, రైట్? అసైన్మెంట్ ఆపరేటర్స్ నేను క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఆల్రైట్, నెక్స్ట్ మేము స్పెషల్ ఆపరేటర్స్లో వెళ్దాం. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అవసరం ఉంటుంది. బిల్ట్-ఇన్ డేటా స్ట్రక్చర్స్ మీకు నెక్స్ట్ వస్తుంది. ఇక్కడ లిస్ట్, టపుల్స్, డిక్షనరీ ఇవన్నీ కూడా నెక్స్ట్ వస్తాయి. అవి బిల్ట్-ఇన్ డేటా స్ట్రక్చర్స్. కానీ ఇక్కడ ఒక అంటే ఆబ్జెక్ట్కి అవసరం కాబట్టి ఒక లిస్ట్ తీసుకుంటాను. డీటెయిల్గా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది ఒక లిస్ట్. అంటే జనరల్గా ఒక వేరియబుల్ ఒక వాల్యూ మాత్రమే అసైన్ చేస్తాం కదా, స్కేలర్ వాల్యూ అంటాం, సింగిల్ వాల్యూ. ఒకవేళ మల్టిపుల్ వాల్యూస్ మనం ఒక వేరియబుల్లో అసైన్ చేయాలనుకున్నట్లయితే ఈ విధంగా చేస్తాం. దీన్ని లిస్ట్ అని అంటాం. దీంట్లో కూడా వేరే టైప్స్ ఉన్నాయి. టపుల్స్ అని, ఆర్ట్యూపుల్స్ అని, డిక్షనరీస్ అని, సెట్స్ అని ఉన్నాయి. అవి తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ నాకు ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఆబ్జెక్ట్ కావాలి కాబట్టి ఇది తీసుకున్నాను నేను. అదేవిధంగా నేను y తీసుకుంటున్నాను. సేమ్ అదే విధంగా ఉండే విధంగా z కూడా అదే వాల్యూ తీసుకోవాలనుకుంటున్నాను. కాకపోతే నేను పని చేస్తాను, ఎక్స్ని అసైన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ కానీ వై కానీ సారీ జెడ్ కానీ సేమ్ వాల్యూస్ ఉన్నాయి. బట్ ఇంటర్నల్గా ఏ విధంగా ఉంటుందంటే అది మెమరీలో ఎక్స్ అనేది 1 2 3 4 అలా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. వై అనేది 1 2 3 4 అలాగే ఒక ఆబ్జెక్ట్ సపరేట్ క్రియేట్ అవుతుంది. జెడ్ అనేది సపరేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వదు. ఇన్స్టెడ్ ఏ విధంగా ఉంటుందంటే దీన్ని పాయింట్ చేస్తుంది. అంటే పాయింట్ బై రిఫరెన్స్. మీరు ప్రోగ్రామింగ్లో అంటే బీటెక్ లేదా ఇంజనీరింగ్ చేసేటప్పుడు ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు పాయింట్ బై రిఫరెన్స్, పాయింట్ బై వాల్యూ అంటాం కదా. సో ఇది పాయింట్ బై రిఫరెన్స్. మనం ఏం చేసాం యాక్చువల్ ఇక్కడ జెడ్ అనేది జెడ్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చాం. సో బై డిఫాల్ట్ ఏమవుతుంటే పాయింట్ బై రిఫరెన్స్ అనమాట. ఆ విధంగా చేస్తే సో అప్పుడు ఏమవుతుందంటే ఏమన్నా మోడిఫికేషన్ చేసి చెప్పండి. దయచేసి మ్యూట్ చేసుకోండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. మిగతా డిస్టర్బ్ అవుతుంది. క్వశ్చన్స్ ఏమైనా ఉన్నప్పుడు అన్మ్యూట్ చేసుకున్నా పర్వాలేదు. థ్యాంక్స్. ఓకే, ఇప్పుడు నేను జెడ్ ఈక్వల్ టు ఎక్స్ అని మెన్షన్ చేశాం కాబట్టి ఇది ఏమైందంటే పాయింట్ బై రిఫరెన్స్ వెళ్ళింది. అంటే దీని ఆబ్జెక్టివ్ పాయింట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు అది పాయింట్ బై రిఫరెన్సా కాదా అని మనకి ఎలా తెలుస్తుంది? ఒకవేళ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అలా విధంగా క్రియేట్ చేసాం అనుకోండి. ఒకవేళ మనం తెలుసుకోవాలనుకోండి పాయింట్ బై రిఫరెన్సా, పాయింట్ బై వాల్యూ అన్నది.
ఈజ్ ఆపరేటర్ హెల్ప్ చేస్తుంది అన్నమాట మనకి. సో ఈజ్ ఆపరేటర్ ఎలా చెక్ చేయొచ్చు అంటే ఎక్స్ ఈజ్ వై అని అనుకోండి, అది పాయింట్ బై రిఫరెన్స్ అని అడుగుతుంది అనమాట. ఈజ్ అంటే కాదు కదా, ఎందుకంటే సపరేట్ ఆబ్జెక్ట్ కదా ఎక్స్ అండ్ వై అనేది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ జెడ్ నుంచి చూద్దాం, ట్రూ అని వచ్చింది అంటే పాయింట్ బై రిఫరెన్స్ నిజమే కదా. ఇప్పుడు ఇదే ఆర్డర్ సేమ్ రివర్స్లో తీసుకున్నా కూడా ఒకటే, డజంట్ మ్యాటర్. జెడ్ ఈజ్ ఎక్స్ అన్నా కూడా డజంట్ మ్యాటర్. రెండు కూడా ఒక ఆబ్జెక్ట్ రిఫర్ చేస్తున్నాయి. ఇప్పుడు జెడ్ ఈజ్ ఎక్స్ అండ్ అసలు వై అని చూడండి సేమ్ ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే జెడ్ వైని సపరేట్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ కదా, ఇది ఇంకేం సంబంధం లేదు. సో ఈజ్ ఆపరేటర్ మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే ఇది పాయింట్ బై రిఫరెన్స్ కాదని చెప్తుంది. అదే నాట్ అనుకోండి ఎగ్జాక్ట్ ఆపోజిట్, ఇది ఎక్స్ ఈజ్ జెడ్ అనేది ట్రూ వచ్చింది కాబట్టి ఫాల్స్ వస్తుంది. జెడ్ ఈజ్ ఎక్స్ అనేది ట్రూ వచ్చింది కాబట్టి నాట్ ఇస్తే ఫాల్స్ వస్తుంది. జెడ్ ఈజ్ వై అనేది ఫాల్స్ వచ్చింది కాబట్టి నాట్ ఇవ్వడం వల్ల ట్రూ అవుతుంది. సో ట్రూ కాస్త ఫాల్స్, ఫాల్స్ కాస్త ట్రూ అవుతుంది అన్నమాట. ఇన్ అండ్ నాట్ ఇన్ ఆపరేటర్ ఏంటంటే ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్లో వాల్యూ ఉందా లేదా చెక్ చేయడం కోసం. ఇప్పుడు ఎక్స్ అనేది నాకు ఇక్కడ ఉంది 1 2 3 4 5, దీంట్లో 4 అనేది ఉందా లేదని చెక్ చేయాలనుకుంటున్నాను, ట్రూ ఉంది. 44 అనేది ఉందా లేదా చెక్ చేయాలనుకుంటున్నాను, ఫాల్స్. కోర్స్ మనం డైరెక్ట్గా ఇక్కడ వాల్యూస్ చూడొచ్చు, ఈ పర్టికులర్ కేసులో ఇది అంత ఉపయోగపడకపోవచ్చు, కానీ ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు వాల్యూస్ అని ఇన్సర్షన్ డిలీషన్స్ అప్డేషన్స్ జరుగుతూనే ఉంటాయి. సో మనకు తెలియదు ఆ వాల్యూ ఉందా లేదా అనేది ఒక 5 minutes తర్వాత, లేదా మనం అప్డేట్ చేసిన వెంటనే అది వాల్యూ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎందుకంటే మల్టిపుల్ అప్డేట్స్ ఇన్సర్షన్ డిలీట్స్ జరిగే అవకాశం ఉంది కదా, అందువల్ల. సో ఒకవేళ వాల్యూ ఉందా లేదా చెక్ చేయాలనుకున్నట్లయితే ఈ విధంగా చెక్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్గా నాట్ ఇన్ యూజ్ చేసామంటే ఏమవుతుంది, ట్రూ వచ్చింది కాబట్టి 4 అనేది ఉంది, ట్రూ వచ్చింది కాబట్టి నాట్ ఇన్ అన్నప్పుడు ఏమవుతుంది, నాట్ ఆఫ్ ట్రూ ఫాల్స్ వస్తుంది. ఇక్కడ 44 ఇన్ ఎక్స్ లేదు కదా, ఫాల్స్ వచ్చింది. నాట్ ఇన్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, నాట్ ఆఫ్ ఫాల్స్ ఏమొస్తుంది, ట్రూ. సో ఆ విధంగా స్పెషల్ ఆపరేటర్స్ లేని క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరు ఇప్పుడు? ఆదిత్య నాగసాయి జాయిన్ అయ్యారు, రాఘవ్ అనుకుంటాను తెలిసి. రాఘవ్ మీరు ఈరోజు జాయిన్ అయ్యారు కదా, అండ్ నేను కూడా జాయిన్ అయ్యారు. ఓకే, ఎవరో ఇద్దరు జాయిన్ అవుతా అన్నారు. ఉంటే వాళ్ళకి ఏమైనా డిఫికల్టీ ఉంటే అర్థం చేసుకోవడానికి చెప్పండి నాకు. దయచేసి డెమో సెషన్, నేను జరిగిన సెషన్ కూడా ఖచ్చితంగా చూడండి. ఓకే, డెమో సెషన్లో కంప్లీట్ ఓవర్వ్యూ ఇచ్చాను. మీకు నిన్న జరిగిన సెషన్లో అకౌంట్ ఇన్స్టలేషన్ పైథాన్ బేసిక్స్ స్టార్ట్ చేసాం. ఈరోజు పైథాన్ బేసిక్స్ కంటిన్యూ చేస్తున్నాం. ప్రీవియస్ సెషన్ రికార్డింగ్స్ గురించి వెంకట్ గారిని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుందండి. స్క్రిప్ట్స్ ఇలాంటివన్నీ కూడా నన్ను కాంటాక్ట్ అవ్వాల్సి. ఒకసారి వెంకట్ గారిని కాంటాక్ట్ అవ్వండి. ఆ ఇన్స్టిట్యూట్ మీకు వాట్సాప్ గ్రూప్ అయితే ఇచ్చినట్టున్నా కదా, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఆల్రెడీ ఇక్కడ మ్యాథ్ లైబ్రరీ జనరల్గా ఏంటంటే పైథాన్లో ఓపెన్ సోర్స్ ఫ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా, ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ కాదు కదా. సో చాలా ఎవరైనా సరే మనం ఒక లైబ్రరీ క్రియేట్ చేయొచ్చు అనమాట. చాలా లైబ్రరీస్ ఉంటాయి. అంటే లైబ్రరీ యొక్క పర్పస్ ఏంటంటే మనం రైట్ ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పర్పస్కి ఏదో ఒక లైబ్రరీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం, ఇంపోర్ట్ ఎప్పుడైనా లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకోవాలనుకోండి, ఇలా చేసుకుంటాం. లైబ్రరీ నేమ్ మెన్షన్ చేస్తాం. ఒకవేళ కావాలి ఎలియాస్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు నేను ఎంటీ అని అనుకోండి, ఎంటీతో ఈ లైబ్రరీ నేమ్ పిలవచ్చు. లేకపోతే ఏమవుతుందంటే ఈ లైబ్రరీ నేమ్ మల్టిపుల్ టైమ్స్ ఆ ప్రాపర్టీ కానీ లేదా ఆ మెథడ్ కానీ అంటే ఆ లాంగ్ నేమ్ మల్టిపుల్ టైమ్స్ మనం అంటే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఈ అలియాస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే జస్ట్ మన అలియాస్తో మనం రిఫర్ చేయొచ్చు అనమాట, ఆ మెథడ్ కానీ ప్రాపర్టీ కానీ. సో అలియాస్ ఎప్పుడైనా లాంగ్ నేమ్ ఉన్నప్పుడు జనరల్గా ఈ అలియాస్ అనేది ఇస్తాం. షార్ట్ నేమ్ ఉన్నప్పుడు మనకి అంత పట్టించుకోం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మ్యాథ్ ఉంది, లైబ్రరీ ఉంది. ఓకే, ఇక్కడ అలియాస్ అవసరం లేదు, కావాలంటే ఇవ్వచ్చు మనం ఎం అని ఇవ్వచ్చు. సో ఎం డాట్ అని చెప్పేసి మనం రెఫర్ చేసుకోవచ్చు. నేను ఎం మ్యాథ్ అని ఇంపోర్ట్ చేశాను కాబట్టి మ్యాథ్ డాట్ పెట్టి మీరు ట్యాప్ ప్రెస్ చేయండి. ట్యాప్ ప్రెస్ చేస్తే ఆ లైబ్రరీలో ఉన్న మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ మొత్తం లిస్ట్ వస్తుంది. కొన్నిసార్లు ఈ మెమరీ అంటే
ఇది మెమరీలో లోడ్ అవ్వడానికి కొంత టైం పట్టొచ్చు. అప్పుడు డాట్ అనేది వెంటనే రాకపోవచ్చు. ఓకే, అది కొంచెం రెస్పాన్స్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సిస్టమ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అది. ఓకే, సో మీరు రాకపోతే డిసప్పాయింట్ అవ్వద్దు. బట్ ఇలాగా మీకు మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ గురించి లిస్ట్ వస్తుంది అన్నమాట. ఇంకొక ఆల్టర్నేటివ్ వే ఏంటంటే డిఏఆర్ ఆ లైబ్రరీ నేమ్ ఇచ్చారనుకోండి, ఏ లైబ్రరీ నేమ్ అయినా సరే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ కంప్లీట్ లిస్ట్ వస్తుంది. ఈ కంప్లీట్ లిస్ట్ వస్తుంది, బాగానే ఉంది. కానీ ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తాం పైన మెథడ్ కింద దానికంటే కూడా. రైట్, సపోజ్ ఇప్పుడు నాకు పీతో స్టార్ట్ అయ్యే ఒక మెథడ్, అది నాకు పేరు గుర్తులేదు, పిఓడబ్ల్యూ కదా, సో అది యూస్ చేయాలి. అలాగా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సపోజ్ పిఓడబ్ల్యూ అనుకోండి, రౌండ్ బ్రాకెట్, ఇది మెథడ్, ఇది సో మెథడ్ కాబట్టి రౌండ్ బ్రాకెట్ ఉంటుంది. ఒక ప్రాపర్టీ అనుకోండి ఇలా ఉంటుంది. ప్రాపర్టీ అంటే ఏం లేదు, ఒక క్లాస్ లోపల ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే అది ప్రాపర్టీ అంటాం. అదే ఒక క్లాస్ లోపల మనం ఒక ఫంక్షన్ డిక్లేర్ చేస్తే దాన్ని మెథడ్ అని అంటాం అనమాట. సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే. ఇంకా డీటెయిల్గా మనం వెళ్ళదలుచుకోలేదు. సో ఇది ఇప్పుడు పవర్ అనేది ఒక మెథడ్ ఇది. సో మీకు ఒక రౌండ్ బ్రాకెట్స్ లోపల కర్సర్ పెట్టి షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ మొత్తం వస్తుంది. అంటే వాళ్ళు డిఫైన్ చేసిన దాన్ని బట్టి అనమాట. ఓకే, సో ఇక్కడ ఏముంటుంది, ఎక్స్ అండ్ వై ఇస్తే దాని పవర్ వస్తుంది. సో ఎక్స్ టు ద పవర్ లెట్స్ ఫైవ్ స్క్వేర్ కావాలి నాకు, 5 స్క్వేర్, రైట్. 4 క్యూబ్ కావాలి నాకు. 4 క్యూబ్ ఎంత, 4 4 16 16 4 64 కదా. సో 4 క్యూబ్ 64. ఇలాగా మనకి ఆల్టర్నేటివ్ ఏంటి, పైథాన్ 4 పైథాన్లో ఇలా చేసుకోవచ్చు. 4 డబుల్ ఆస్ట్రిక్ యూస్ చేయాలి వితౌట్ ఎనీ స్పేస్. రెండు కూడా కన్సిక్యూటివ్ ఉండాలి. ఇక్కడ స్పేస్ ఉండొచ్చు, ఆస్ట్రిక్ ముందర ఆస్ట్రిక్ తర్వాత ఉండొచ్చు స్పేస్. రీడబిలిటీ పెరుగుతుంది కూడా అలా చేస్తే. ఇలాగున్నా ఓకే, బట్ రీడబిలిటీ తగ్గుతుంది అందువల్ల. అలా కొంచెం స్పేస్ ఇవ్వడం బెటర్. బట్ 2 ఆస్ట్రిక్ మధ్య కాదు, 2 ఆస్ట్రిక్ మధ్య స్పేస్ ఇస్తే వస్తుంది. ఆల్రైట్, సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్, రైట్. ఒకవేళ మీరు ఎంటీ అని ఏదో ఒక ఎం అని ఒక అలియాస్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఎం డాట్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ ఎం మ్యాథ్ ఇచ్చినా కూడా వర్క్ అవుతుంది, కానీ ఎం డాట్ అని ఎక్కువగా వేస్తాం. కొన్నిసార్లు ఏంటంటే లైబ్రరీస్ మీకు ఇంపోర్ట్ చేసుంటాం, ఇలాగా సమ్ లైబ్రరీ నేమ్ ఇంపోర్ట్ చేసుంటాం, కానీ ఆ స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఎర్రర్ వస్తుంది. నో మాడ్యూల్ నేమ్, ఆ లైబ్రరీ నేమ్ ఏ నేమ్ ఉందో ఆ నేమ్ వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే టర్మినల్ ఓపెన్ చేసి పిప్ ఇన్స్టాల్ ఆ లైబ్రరీ నేమ్ మీరు మెన్షన్ చేయాల్సి. వేరే ఆల్టర్నేటివ్ వేస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ ఫేస్కి వెళ్ళినప్పుడు, మోర్ అడ్వాన్స్ స్టేజ్ వెళ్ళినప్పుడు కొన్ని ప్యాకేజ్ మేనేజర్స్ ఉన్నాయి. యూవీ ప్యాకేజ్ మేనేజర్ అని చెప్పేసి అది యూస్ చేస్తాం. ప్రస్తుతానికి యూవీ ప్యాకేజ్ మేనేజర్ అవసరం లేదు, సింపుల్ స్టఫే కాబట్టి డైరెక్ట్గా మీరు పిప్ ఇన్స్టాల్ ఆ లైబ్రరీ నేమ్ మీరు చేయాలి. ఎప్పుడైనా ఈ ఎర్రర్ వచ్చినప్పుడు దయచేసి ఎస్కలేట్ చేయకండి, మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కూడా మీకు ఇష్యూ వస్తే నాకు కాంటాక్ట్ అవ్వండి. ఓకే, అండ్ ఈ లైబ్రరీని ఇంపోర్ట్ చేస్తున్నాం కదా, దీనికి కూడా వేరే ఆల్టర్నేటివ్ వేస్ ఉన్నాయి. ప్రస్తుతానికి అవసరం లేదు, అది మీకు సినారియో వచ్చినప్పుడు చెప్తాను. సో ప్రస్తుతానికి లైబ్రరీ అనేది ఇప్పుడు ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ లైబ్రరీ నేమ్, అలియాస్ అనేది ఆప్షనల్, బట్ లాంగ్ నేమ్ ఉన్నప్పుడు జనరల్గా మనం అలియాస్ నేమ్ ఇస్తాం, ఈజీగా రెఫర్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోనెంట్ అండ్ లాగరిథం. math dot exponent, రైట్. ఫస్ట్ ఇప్పుడు నేను 1 ఇచ్చాను, అంటే ఎక్స్పోనెంట్ ఏం లేదు, ఈ కదా, మ్యాంటీసా ఇది అంటారు కదా. సో మ్యాంటీసా ఈ అంట 2.718 సంథింగ్, ఇది కాన్స్టెంట్ అన్నమాట. జనరల్గా న్యాచురల్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు, ఆస్ట్రానమీ లాంటి వాటిలో ఎక్స్పెరిమెంట్, మ్యాథమెటిక్స్ ఎస్పెషల్లీ ఎక్కువగా యూజ్ చేసే ప్లేస్లో ఎక్స్పెరిమెంట్స్లో ఈ కాన్స్టెంట్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఈ ఎందుకు వాడతాం అనేది ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా ఇంకొక కాన్సెప్ట్ కూడా లాగరిథం కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇచ్చాను, 3.2 ఇచ్చిన, అసలు 3.288 అసలు ఏంటిది, జస్ట్ మనం 2.7 ఈ వాల్యూ తీసుకుంటున్నాను, టు ద పవర్ ఈ వాల్యూ తీసుకుంటున్నాను, ఎంత వచ్చింది 24.99 అంటే 25. సో బై డిఫాల్ట్ ఇది బేస్ ఈ అనమాట, లాగరిథం బేస్. ఎలా రాస్తాం అది, లాగరిథం 25
బేస్ ఈ బై డిఫాల్ట్. మీరు ఏమి ఇవ్వకపోతే, ఇక్కడ నేను ఏమి ఇవ్వలేదు ఇంతకు ముందర, ప్లస్ 25 అని ఇచ్చాను. ఒకవేళ మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నారు, బేస్ ఏదైనా ఎక్స్ప్లిసిట్గా ఇవ్వాలనుకుంటున్నారు, లెస్ 5 ఇవ్వాలనుకుంటున్నారు, అప్పుడే వచ్చిన నాకు 2 వచ్చింది. ఎందుకని 5 స్క్వైర్ చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చింది. ఓకే, బై డిఫాల్ట్ ఏముంటుంది, మ్యాథ్ డాట్ ఈ వచ్చింది. సో మ్యాథ్ డాట్ ఈ అంటే అర్థం ఏంటి, ఈ మ్యాథ్ డాట్ ఈ టు ద పవర్ ఇది చేస్తే నాకు ఈ వాల్యూ వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ ఈ ఈ లాగరిథం అసలు ఏ విధంగా మనకి రియల్ టైంలో హెల్ప్ అవుతుంది. సపోజ్ ఒక గ్రాఫ్ ఉందనుకుందాం, జస్ట్ డేటా ఉందనుకుందాం. ఓకే, నాకు లెట్స్ టేక్ 25 మిలియన్, 50 మిలియన్, 75 మిలియన్, 100 మిలియన్, 125 మిలియన్, అలాగా నాకు ప్రాఫిట్స్ ఇక్కడ ఉందనుకుందాం. 2004, 2005, 2006, 2007 వరకు ఉందనుకుందాం. ఓకే, ఇప్పుడు నాకు ఈ డేటా ఉంది. ఇక్కడ డిస్టెన్స్ యూనిట్ ఎంత, ఎక్స్ యాక్సిస్లో యూనిట్స్ ఎంత, 25, అంతే కదా. ఈ యూనిట్ డిస్టెన్స్ అన్నది ఈక్వల్గా ఉన్నంత వరకు మనం ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇంకో గ్రాఫ్ తీసుకొని ఇక్కడ నాకు 1, 2, 3 అంటే ఇక్కడ యూనిట్ ఎక్స్ యాక్సిస్ యూనిట్ ఎంత, 1. సో మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలన్నమాట, ఎక్స్ యాక్సిస్ యూనిట్స్ ఏంటి, వై యాక్సిస్ యూనిట్స్ ఏంటి. ఈ పర్టికులర్ కేసులో యూనిట్స్ ఏంటి, ఇక్కడ 1 2004, 2005, 2006 1 అన్నమాట, డిస్టెన్స్ 1 అన్నమాట, రైట్. సో ఈ యూనిట్ డిస్టెన్స్ అంటే ఈ ఎక్స్ యూనిట్స్ కానీ వై యూనిట్స్ కానీ యాజ్ లాంగ్ యాజ్ ఒక పర్టికులర్ కాన్స్టెంట్ వాల్యూ పెట్టుకొని మనం ఏ విధంగా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవచ్చు. ఖచ్చితంగా ఈ 1, 2 అన్నప్పుడు మన 25 అన్నప్పుడు ఎక్కడో 25 అనేది రావాల్సిన అవసరం లేదు. ఈ పర్టికులర్ కేసులో ఎక్స్ యూనిట్స్ అంటే 25, ఈ పర్టికులర్ ప్లాట్లో ఎక్స్ యూనిట్స్ అంటే 1, లేదా ఇంకొక సినారీ తీసుకుంటాం 2, 4, 6 తీసుకుందాం. అప్పుడు ఇక్కడ డిస్టెన్స్ ఎంత, 2. సో ఎక్స్ యాక్సిస్ యూనిట్స్ యొక్క ఎంత, 2, రైట్. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు డేటా ఇలా ఉన్నప్పుడు, ఒక కాన్స్టెంట్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఎక్స్ యాక్సిస్ యూనిట్స్ కానీ వై యాక్సిస్ యూనిట్స్ కానీ మనకి ఏం ఇష్యూ లేదు. ప్లాట్ అనేది మనం డేటా తీసుకుంటాం, ఆ ప్లాట్ అనేది డ్రా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ప్రాఫిట్ ఇలా వచ్చింది నాకు, రైట్. ఇయర్కి నాకు ఇలా ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఈ డిస్టెన్స్ ఉన్నంత వరకు డేటా అనేది 1, 10, 100, 1000, 10,000 ఇలా ఉన్నప్పుడు గ్రాఫ్ ఎలా గీస్తాం, ఫస్ట్ 1, ఓకే, అప్పుడు యూనిట్ ఎంత అయినట్టు 1 కదా. అప్పుడు నెక్స్ట్ వరకు 10 ఎక్కడ వస్తుంది, వెంటనే ఇక్కడ రాయడానికి లేదు, ఎందుకంటే యూనిట్ 1 కదా. సో 10ని ఎక్కడ రాయాలి, ఇక్కడ రాయాల్సి ఉంటుంది. 100 ఎక్కడ రాయాల్సి ఉంటుంది, ఎక్కడో రాయాల్సి ఉంటుంది. సో అసలు ప్లాట్ యొక్క పర్పస్ ఏంటి, మనం డేటాని ఒకసారి డైరెక్ట్గా మనం 1 మిలియన్ రికార్డ్స్ వచ్చాయనుకోండి, 1 మిలియన్ రోస్ ఆఫ్ డేటా వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా మనం చూసి గ్రాఫ్ చేసుకోలేం కాబట్టి విజువలైజేషన్స్కి వెళ్తాం. విజువలైజేషన్ ద్వారా ఒక ఓవర్వ్యూ వస్తుంది, అసలు డేటా అనేది ఏ ఫామ్లో ఉందని ఒక ఓవర్వ్యూ వస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ అనేది తెలుసుకోవచ్చు. ఒక గుడ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇయర్ బై ఇయర్ ప్రాఫిట్ వస్తుంది. సో నాకు అది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా గ్రాఫ్ ద్వారా తెలుసుకోవచ్చు. నాకు లెట్స్ టేక్ ఒక 50 సంవత్సరాల నుంచి డేటా తీసుకున్నాను అనుకోండి, 50 సంవత్సరాల డేటా చూసి నేను జస్ట్ చూసి చెప్పలేను, అప్పుడు ఈ గ్రాఫ్ నాకు ఉపయోగపడుతుంది. కానీ ఆ యూనిట్ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా స్టాటిక్ వాల్యూ ఉండాలి, ఏ వాల్యూ అయినా ఉండొచ్చు, స్టాటిక్ ఉండాలి. కానీ ఇలాగ డేటా ఉన్నప్పుడు, అంటే డేటా ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతున్నప్పుడు, జస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను, ఎక్స్పోనెన్షియల్ పెరుగుతున్నప్పుడు అప్పుడు లాగరిథం అప్లై చేస్తాం. లాగరిథం అసలు యాక్చువల్గా ఏమి ఇస్తుంది, మనకి పవర్ ఇస్తుంది. మన బేస్ని ఒకటి అనుకుంటే, అది బేస్ ఏదైనా అనుకో, జనరల్గా ఏమి ఇవ్వకపోతే అది రైట్. సో ఏమైనా ఇస్తే సరే, ఇప్పుడు 5 ఇద్దాం, ఓకే. 5 ఇస్తే ఈ 5కి ఎంత పవర్ యాడ్ చేస్తే, ఈ వాల్యూ వస్తుంది. ఆ పవర్ వాల్యూ అనమాట ఇది, అంతే కదా. నాకు ఇప్పుడు నెక్స్ట్ ఇది ఉంది, 5⁻² ఇస్తే నాకు 25 వచ్చింది. అంటే నేను ఫోకస్ చేస్తుంది ఏంటి, ఈ పవర్ కోసం ఫోకస్. అండ్ లాగరిథం వల్ల నాకు వచ్చేది ఏంటి, ఆ పవర్ వస్తుంది. సపోజ్ ఈ కేసులో 10 డేటా 10 మల్టిపుల్స్లో ఉంది, చూసారా. సో ఏం చేయొచ్చు అంటే మనం దీన్ని 10⁻0 అని రాయొచ్చు కదా, 1ని 10 ఎలా రాయొచ్చు, 10⁻1 అని రాయొచ్చు.
100 ఎలా రాయొచ్చు? 10^2 అని రాయొచ్చు. 1000 ఎలా రాయొచ్చు? 10^3 అని రాయొచ్చు. 10,000 ఎలా రాయొచ్చు? 10^4 అని రాయొచ్చు. ఇప్పుడు దీని మీద లాగరిథం అప్లై చేసాం అనుకోండి, మనకి ఏం వస్తుంది? లాగరిథం వల్ల పవర్స్ వస్తాయి. అప్పుడు ఎలా వస్తుంది? 0, 1, 2, 3, 4. అప్పుడు ఆ వాల్యూస్ని మనం ఈజీగా ఇక్కడ రాసుకోవచ్చు కదా. అప్పుడు ఈక్వల్ డిస్టెన్సే కదా. వీటికి ఎంత? 1, వీటికి 1, వీటికి 1, వీటికి 1. సో 1 యూనిట్ డిస్టెన్స్ ఉందన్నమాట. సో మనం ఈజీగా డేటాని ప్లాట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఈజీగా మనకి గ్రాఫ్ అనేది వస్తుంది. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అర్త్క్వేక్ భూకంపం గురించి విన్నాం కదా. మయన్మార్ ఈ మధ్య ఒక భూకంపం వచ్చింది. రైట్? మీరు సినిమాలో కూడా చూసుండొచ్చు. సెస్మోగ్రాఫ్ అని ఒకటి ఉంటుంది. ఒక పెద్ద డ్రమ్ ఉంటుంది. ఇలా ఒక పెద్ద డ్రమ్ ఉంటుంది. దాని మీద ప్లాట్ అనేది వస్తుంది. మనకి రెక్టర్ స్కేల్ మీద 5.2 లేదా రెక్టర్ స్కేల్ మీద 6.8, 7. ఈ మధ్య వచ్చింది 7.12 ఎంత వచ్చింది. తర్వాత ఇమీడియట్ గా కొంత టైం తర్వాత మళ్ళీ అగైన్ 5.2 సంథింగ్ వచ్చింది. సో 2 సార్లు భూకంపం వచ్చింది వాళ్ళకి మయన్మార్లో. థాయిలాండ్ మీద ఎఫెక్ట్ పడింది. సో మనకి 5.2, 6.3, whatever 7.8 ఇదని చెప్తున్నాము. 5, 6, 7 ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, అవి యాక్చువల్ వాల్యూస్ కాదు. యాక్చువల్ వాల్యూస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నాకు 5 తీసుకోండి. నేను రెక్టర్ స్కేల్ మీద 5.4 అనుకుందాం, 7.2 అనుకుందాం, రైట్? 6.4 అనుకుందాం. ఈ వాల్యూ జనరల్గా మనకి 1 మాత్రమే కనిపిస్తుంది కదా డిఫరెన్స్ అనేది. యాక్చువల్గా అది కాదు. మ్యాథ్ డాట్ న్యాచురల్ ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడైనా సరే ఈ బేస్ మీద ఉంటుంది. టు ద పవర్ 5.4 ఎంత? ఇది. సో అగైన్ 7.2 ఎంత? ఇప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంది? 221, 1339. చూడడానికి జస్ట్ 2 డిఫరెన్స్ లాగా కనిపిస్తుంది. ఇది యాక్చువల్ లాగరిథం వాల్యూ, యాక్చువల్ వాల్యూ కాదు. ఇప్పుడు ఇది 6.4 చేశాను అనుకోండి, మ్యాథ్ డాట్ ఈ 6.4 చేశాను అనుకోండి. ఇలా ఎందుకు తీసుకుంటాం పవర్ అనేది? ఇప్పుడు యాక్చువల్ వాల్యూ తీసుకున్నాం అనుకోండి, ఈ డ్రమ్ మీద మనం అసలు గ్రాఫ్ అనేది గీయగలమా? పాసిబిలిటీ కాదు. మీకు చెప్పిన పాయింట్ అదే. డేటా ఎక్స్పోనెన్షియల్ గా ఉన్నప్పుడు మనం ప్లాట్ అనేది పాసిబిలిటీ కాదు. ప్లాట్ యొక్క పర్పసే డేటా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవడం కోసం, ఓవర్ వ్యూ రావడం కోసం, రైట్? సో అది పాసిబుల్ కానప్పుడు, డేటా ఎక్స్పోనెన్షియల్ గా ఉన్నప్పుడు పాసిబుల్ కానప్పుడు మనం ఏం చేయాలి? లాగరిథం అప్లై చేయాలి. లాగరిథం మనకి ఏమి ఇస్తుంది? దానికి పవర్ ఇస్తుంది. బై డిఫాల్ట్ అది ఈ. లేదు మీరు ఎక్స్ప్రెస్గా డేటాని బట్టి మీరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇంతకుముందు చెప్పాం కదా, ఇక్కడ పవర్ బేస్ మార్చేసి సరిపోతుంది. లేకపోతే బై డిఫాల్ట్ వదిలేస్తారు అనుకోండి, మ్యాథ్ డాట్ ఈ అంటే ఈ అప్లై అవుతుంది. ఈ అంటే ఏంటి? 2.78 సంథింగ్ అనమాట. అర్థమైందా? ఈ లాగరిథం అండ్ ఎక్స్పోనెంట్ పర్పస్ ఏంటంటే, అండ్ ఈ అన్నది ఎందుకు 2.78 సంథింగ్ అని చెప్పాం కదా. ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు డేటా ఎలా గమనించారంటే, అంతా కూడా ఈ పవర్ సంథింగ్ 2.7828 ఈ వాల్యూ టు ద పవర్ తో డేటా అనేది ఎక్స్పోనెన్షియల్ గా ఉంది అని గమనించారు అనమాట. అందువల్ల ఇది ఒక స్టాటిక్ కాన్స్టెంట్ వాల్యూగా తీసుకున్నారు. సో ఆ విధంగా వచ్చింది. న్యాచురల్ ఎక్స్పెరిమెంట్స్ అంతా కూడా ఈ వాల్యూ టు ద పవర్ సంథింగ్ ఉండేది అనమాట. అందువల్ల ఓకే, ఎక్స్పోనెంట్ అండ్ లాగరిథం లేని క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి కదా, చెప్పండి. ఆండ్రాయిడ్ పవర్ చూసాను, ఈ 3 చూడాలి. ఓకే, ఎక్స్పోనెంట్ లాగరిథం క్లియరా? ఆల్రైట్, నెక్స్ట్ వచ్చేసరికి స్క్వేర్ రూట్. అవి మళ్ళీ మనం ఫ్యూచర్ లో యూజ్ చేస్తాం కదా, అంటే ఇవి ఎక్స్పోనెన్షియల్ లాగరిథం ఇంకా ఎక్కడెక్కడ అంటే ఎప్పుడైనా సరే మీకు లాగరిథం అప్లై చేశారంటే అంటే లాగరిథం ఏదైనా మనం అప్లై చేయాలనుకోండి, అంటే ఫస్ట్ మనం డేటా అనేది ఎక్స్పోనెన్షియల్ గా ఉందలే చూసుకోవాలి. లేదా వేరే అల్గోరిథం లోనే ఎక్కడో దగ్గర లాగరిథం అప్లై చేశారనుకోండి, అంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళు ఎందుకు అంటే అప్లై చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అక్కడ డేటా ఎక్స్పోనెన్షియల్ గా ఉంది, అందువల్ల ఈ విధంగా అప్లై చేసి ఉండొచ్చు అని గెస్ చేయొచ్చు. సో ఎక్స్ప్లిసిట్ గా మనం లాగరిథం డేటా ఎక్స్పోనెన్షియల్ గా ఉన్నప్పుడు మనం ఈ లాగరిథం అప్లై చేసి పవర్స్ మాత్రమే తీసుకొని
ఆ మ్మ్. పవర్స్ డేట్ బేస్ చేసుకొని మనం ప్లాట్ అనేది గీస్తాం. యా అర్థం. ఓకే. ఓకే, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు దయచేసి డెమో సెషన్ మొన్న సెషన్, నిన్న జరిగిన సెషన్ పైథాన్ బేసిక్ స్టార్ట్ చేసాం. నిన్న సెషన్ ఖచ్చితంగా చూడాలి, లేకపోతే ఈరోజు సెషన్ అర్థం కాకపోవచ్చు. ఓకే, స్టిల్ ఆ తర్వాత కూడా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. మ్యాథ్ డాట్ స్క్వైర్ రూట్ మ్యాథ్ డాట్ స్క్వైర్ రూట్ ప్లస్ 25 స్క్వైర్ రూట్ ఎంత? 5, రైట్? ప్లస్ నా 625 స్క్వైర్ రూట్ ఎంత? 25 స్క్వైర్ 625 కదా. స్క్వైర్ రూట్ కావాలన్నట్టు ఈ విధంగా తీసుకోవచ్చు. నిన్న అడిగారు ఎవరు, సో మా సీల్ వాల్యూ ఫ్లోర్ వాల్యూ ఎలా తీసుకోవచ్చు అని చెప్పి నంపై ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్లోర్లో కూడా మ్యాథ్లో కూడా ఉంది మనకి 5.2 ఫ్లోర్ వాల్యూ ఏమవుతుంది? వితౌట్ డెసిమల్ ఏ వాల్యూ ఉందో అది. అదే సీల్ వాల్యూ అయితే వితౌట్ డెసిమల్ +1. రౌండ్ అనేది వేరు. రౌండ్ అనేది 5.5 అంటే సమ్ వాల్యూ డాట్ 5 ఆర్ అబోవ్ 5 ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది? x+1 వస్తుంది. అదే 5 బిలో 5 ఉందనుకోండి, 4 అలా 4 ఇలా ఉందనుకోండి, బిలో 5 ఉంటుంది, 0.5 కంటే తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? జస్ట్ x ఇలాగే ఉంటుంది. రౌండ్ అనేది వేరు, ఫ్లోర్ అండ్ సీ వాల్యూ వేరు. ఓకే, ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను, ఒకసారి చూడండి. రైట్, సో మ్యాథ్ లైబ్రరీలో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ నెక్స్ట్ వచ్చేసరికి వేరియబుల్స్. ఇంతకుముందు ఆల్రెడీ మనం చాలాసార్లు వేరియబుల్ చూసాం. ఎక్స్ అని ఒక వేరియబుల్ తీసుకుని నెక్స్ట్ 25 అసైన్ చేస్తున్నాను, రైట్? ఎక్స్ ఇది. దీని టైప్ చెక్ చేసినట్లయితే మనకి ఇంట్. మీకు పైథాన్ అనేది డైనమిక్ టైప్, అంటే మనం ఇచ్చే వాల్యూని బట్టి, అంటే మనం ఎక్స్ప్లిసిట్గా డేటా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డిక్లరేషన్ చేసేటప్పుడు, వాల్యూ అసైన్ చేసేటప్పుడు అదే ఆటోమేటిక్గా మనం ఇచ్చే వాల్యూని బట్టి టైప్ అని డిసైడ్ చేస్తుంది. 25 ఇచ్చాం కాబట్టి అది ఇంటిజర్గా అనుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ 25.5 అని ఇచ్చాను, ఏమైంది? ఫ్లోట్ అయిపోయింది అది. అదే ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ జనరేటివ్ ఏఐ ఇచ్చాను, ఆటోమేటిక్గా ఏమైంది? స్ట్రింగ్ కింద వచ్చింది. టైప్ అనేది మనకి ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ని లేదా ఆ బిల్టిన్ ఆబ్జెక్ట్ యొక్క డేటా టైప్ని మనకు చెప్పడానికి కోసం అన్నమాట. సో ఇలాగ మీరు ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి హింట్స్ అనే కాన్సెప్ట్ ఉంది. హింట్స్ అనే కాన్సెప్ట్ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా ఏంటంటే మనం హింట్ ఇస్తే ఆ డాక్యుమెంటేషన్ పర్పస్కి మీకు ఉపయోగపడుతుంది అనమాట. బట్ పైథాన్లో అయితే ప్రస్తుతానికి స్ట్రిక్ట్ ఏ టైప్ అనేది ఏం ఎన్ఫోర్స్మెంట్ అనేది ఉండదు. దానివల్ల ఇష్యూస్ రావచ్చు, బట్ పైథాన్లో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో ఇట్స్ లైక్ ఏ ట్రేడ్ ఆఫ్. కొంత మంచి ఉన్నప్పుడు కొంచెం బ్యాడ్ థింగ్స్ కూడా ఉంటాయి కదా. అండ్ న్యూమరికల్ డేటా బేస్ స్ట్రింగ్ డేటా చూసాం. డైనమికల్ డేటా, అదే ఈ పైన చెప్పిన కాన్సెప్ట్ డైనమికల్ డేటా టైప్స్. పైథాన్ నుంచి వేరే డేటా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ అంటే కొన్ని డేటా చూసాం, ఒక పని చేస్తాను. ఇక్కడ ఎస్పెషల్లీ లిస్ట్ డేటా, డిక్షనరీ, టపుల్, సెట్స్ ఉన్నాయి కదా, ఇవి బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్. ఇంకా మనం డీటెయిల్గా అక్కడ వెళ్ళలేదు. లిస్ట్ వస్తుంది, తర్వాత మీకు డిక్షనరీస్, సెట్స్ అండ్ టపుల్స్ అనేవి వస్తాయి. తర్వాత ఇక్కడ డేటా టైప్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. డీటెయిల్గా తర్వాత చూద్దాం. ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ x = లెట్స్ టేక్ ట్రూ అని ఇచ్చాను. టైప్ చెక్ చేస్తే అది బూల్. ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇచ్చినట్లయితే బులియన్ అన్నమాట. ఫస్ట్ ఇప్పుడు x = 555 అని ఇచ్చాను, అదొక ఇంటీజర్. ఇంట్ అంటే ఇంటీజర్. ఫస్ట్ 55.8 అని ఇచ్చాను, అది ఫ్లోట్. రైట్? ఒకవేళ x+y(j) ఫామ్లో ఉంటాయి, అంటే జనరల్గా మ్యాథమెటిక్స్లో x+y(i) అంటాం, ఇమాజినరీ నెంబర్ i. దీన్ని కాంప్లెక్స్ నెంబర్ అంటారు కదా. అదే పైథాన్లో j అని i యూజ్ చేయకూడదు. ఈ ఫామ్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2+3j కాంప్లెక్స్ నెంబర్. ఈ 2 అన్నది x+y(j) అన్నది yj ఫామ్ చెప్పాం కదా, x 0 అయ్యే అవకాశం కూడా ఉంది. 0 ఉన్నా కూడా ఇది కాంప్లెక్స్ నెంబర్ కింద తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2j కాంప్లెక్స్ నెంబరే, అంటే కంప్యూటర్ స్క్రిప్ట్ చేసినా కూడా కాంప్లెక్స్ నెంబరే. ఐని ట్రై చేయకండి, అది ఎర్రర్ చేస్తుంది. ఐ అనేది ఒక వేరియబుల్ కింద కన్సిడర్ చేస్తుంది. ఓకే,
ఇట్స్ స్ట్రింగ్ ఆల్రెడీ స్ట్రింగ్ మిషన్ లర్నింగ్ టైప్ అనేది స్ట్రింగ్. మీకు అది సింగిల్ క్యారెక్టర్ అయినా వర్డ్ అయినా కంప్లీట్ ఒక డాక్యుమెంట్ మొత్తం టెక్స్ట్ అంతా ఇక్కడ ఒక సింగిల్ కోర్స్ డబుల్ కోర్స్లో పెట్టినా మీకు అది స్ట్రింగ్ కిందే కన్సిడర్ అవుతుంది. జావాలా కాదు. సింగిల్ కోర్స్ అయినా డబుల్ కోర్స్ అయినా ఒకటే. ఒక చిన్న డిఫరెన్స్ ఉంది, అది షార్ట్ ఫైల్ యూజ్ చూద్దాం. మారలేదు, స్ట్రింగ్ సింగిల్ కోర్స్ ఇచ్చినా కూడా స్ట్రింగ్. రైట్. జనరల్గా ఏంటంటే సింగిల్ కోర్స్ చూపిస్తుంది, మీ డబుల్ కోర్స్ ఇక్కడ ఇచ్చినా కూడా ప్రింట్ చేసినప్పుడు. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చూసాం. స్క్వేర్ బ్రాకెట్ లోపల మల్టిపుల్ వాల్యూస్ ప్రొవైడ్ చేసి చెప్పాను కదా నేను. టైప్ చేస్తే లిస్ట్. డిక్షనరీ అనుకోండి, కర్లీ బ్రాకెట్స్ లోపల ఉంటుంది, కీ వాల్యూ కాంబినేషన్తో ఉంటుంది అనమాట. రైట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 0 1 2 3 4 5 ఇలా తీసుకున్నాం. టైప్ ఏంటి? డిక్ట్ అంటే డిక్షనరీ అనమాట. ఇన్ డీటెయిల్గా తర్వాత చూద్దాం. ఇది చాలా మెథడ్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ టపుల్, మీకు టపుల్ అనేది రౌండ్ బ్రాకెట్ లోపల ఉంటుంది. టపుల్ రైట్. అండ్ సెట్ వచ్చేసరికి అగైన్ సెట్ కర్లీ బ్రాకెట్స్ లోపలే ఉంటుంది. కాకపోతే అన్లైక్ డిక్షనరీ అది ఎలా ఉంటుందంటే ఎలిమెంట్ 1 ఎలిమెంట్ 2 ఎలిమెంట్ 3 అలా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 కావాలి అనుకోండి, సెట్ అన్నమాట. అది చూస్తే ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఏమన్నా ఉంటే అది చూపించలేదు. సో బై డిఫాల్ట్ అది డూప్లికేట్ వాల్యూస్ ఎంటర్టైన్ చేయదు. ఓకే, ఎనీవే అవి తర్వాత మళ్ళీ డిస్కస్ చేస్తాం కాబట్టి ఇన్ డీటెయిల్గా. ప్రస్తుతానికి ఒక ఎగ్జాంపుల్ ఆ డేటా టైప్ అంటే పైథాన్ ఏ డేటా టైప్ సపోర్ట్ చేస్తుందండి. ఇక్కడ ఇమ్యూటబుల్ అని ఇచ్చాను, అది ఇక్కడ ఇగ్నోర్ చేయండి, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేటా టైప్స్ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఆల్రైట్. నెక్స్ట్ టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి కన్వర్ట్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ x=5 అని ఇచ్చాను. టైప్ ఏంటిది? ఇంటిజర్ రైట్. ఎక్స్ చూసిన ఇంటిజర్. ఒకవేళ దీన్ని కన్వర్ట్ చేయాలనుకోండి, ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలనుకోండి, ఫ్లోట్ ఎక్స్ అని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది కన్వర్ట్ అయింది. ఆ ఎక్స్ మారదు అన్లెస్ అసైన్ ఇట్ బ్యాక్. మళ్ళీ అసైన్ చేస్తే తప్ప ఆ వాల్యూ మారదు. ఫ్లోట్ చేసినంత మాత్రం వాల్యూ మారిపోదు. సో ఫ్లోట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వాల్యూ అసైన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 ఇచ్చాను, ఫ్లోట్ వాల్యూ కదా ఇది, దీన్ని ఇంటిజర్ కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదు 5, ఇప్పుడు నాకు ఎక్స్ ఇప్పుడు నాకు 5.2 తీసుకుందాం, ఫ్లోట్ కదా, నేను స్ట్రింగ్ కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఏ వాల్యూ అయినా సరే, కాంప్లెక్స్ నెంబర్ కానీ లెస్ ఏదైనా సరే స్ట్రింగ్ కన్వర్ట్ చేసుకోవచ్చు, విషయం కాదు. కానీ దీన్ని స్ట్రింగ్ అని ఇచ్చాను 5.2ని రైట్, స్ట్రింగ్ ఇచ్చాను. ఇప్పుడు నేను దీన్ని ఇంటిజర్ కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఎర్రర్ వచ్చింది. ఓకే, పని చేస్తాం. ఫ్లోట్ వర్క్ అవుతుంది. తర్వాత మళ్ళీ మనం ఇంటిజర్ కన్వర్ట్ చేసుకోవచ్చు. కంపాటబుల్ కాకపోవడం వల్ల మనకి ఎర్రర్ వచ్చింది. ఆ 5 డైరెక్ట్గా అది ఇంటిజర్ తీసుకున్నప్పుడు అది తీసుకోలేదు. ఫ్లోట్ కన్వర్ట్ చేసి తర్వాత అలా చేసుకో, లేదా ఇక్కడే మీరు ఇలాగే ఇవ్వచ్చు. ఇది వర్క్ అవుతుంది, వర్కింగ్ కదా. కాకపోతే కంపాటబుల్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మెషిన్ లర్నింగ్ అని నేను దీన్ని ఇంటిజర్ కన్వర్ట్ చేస్తానంటే కుదరదు, ఎర్రర్ వస్తుంది ఆబ్వియస్లీ. ఇంటిజర్ ఫోర్ట్ వాట్ ఎవర్. సో ఏ డేటా టైప్ అయినా సరే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు స్ట్రింగ్ని. కానీ స్ట్రింగ్ డేటా టైప్లో నెంబర్స్ ఉన్నప్పుడు నెంబర్ కన్వర్ట్ చేసుకోవచ్చు. మిగతా ఏదైనా అంటే స్ట్రింగ్ ప్రాపర్ స్ట్రింగ్ ఉండి మన ఇంటిజర్ కానీ ఫ్లోట్ కానీ కన్వర్ట్ చేసి ట్రై చేస్తే అది ఎర్రర్ త్రో చేస్తుంది. ఇది టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్లో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? డేట్ డేటా టైప్ లేదు. డేటా టైప్ ఎక్స్ప్లిసిట్గా మనం మార్చాల్సి ఉంటుంది. అంటే పాండాస్ అనే లైబ్రరీ ఉంది మనకి, బట్ డేట్ టైం మనం సపరేట్గా
డేట్ టైం టు డేట్ టైం సపరేట్గా మనకు ఉన్నాయి కన్వర్ట్ చేయడం కోసం. ఓకే, అది అది వేరే డేటా కింద వస్తుంది. నార్మల్గా మనం అది మీకు పాండాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి డేట్ టైం కన్సిడర్ చేయట్లేదు ఇక్కడ. డేటా ఫ్రేమ్ వచ్చినప్పుడు కొన్ని డేట్ టైం డేట్ టైప్స్ వస్తాయి కదా, అప్పుడు మనం కన్వర్ట్ చేసుకోవాలి ఎక్స్ప్లిసిట్గా, లేకపోతే స్ట్రింగ్ కింద ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ అవుతుంది అనమాట. అప్పుడు ఈ డేట్ టైం యూజ్ చేస్తాం. ఓకే, మేబీ జస్ట్ నేను నోట్ డౌన్ చేసుకుంటాను, మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కాంప్లెక్స్ నెంబర్స్ ఆల్రెడీ చూసాం. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఏమంటే హెసిటేట్ చేయొద్దు, దయచేసి వెంటనే అడిగి క్లారిఫై చేసుకోండి. అండ్ ఈ రోజు ఆ రోజు సెషన్స్ ప్రాక్టీస్ చేయండి, అంటే స్కిప్ చేయొద్దు. 45 minutes సెషన్ అయింది, కంటిన్యూ చేయమంటారా ఆపేద్దాం? మీ చాయిస్. జనరల్గా 1 hour సెషన్ ఖచ్చితంగా ఉంటుంది. జస్ట్ ఫస్ట్ ఫ్యూ సెషన్స్ వచ్చేసరికి అరౌండ్ 40-50 minutes అలా ఉంది. అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది కదా, సో కంటిన్యూ చేయమంటారా? Yeah, నా సైడ్ నుంచి స్టాప్ బికాస్ కొన్ని వర్క్ ఉంది, బట్ అదర్స్ కంటిన్యూ అంటే ఓకే. అర్థం కాలేదు, మీరు ఏం చెప్తున్నారు? నాకు కొంచెం వర్క్ ఉంది, సో ఐ వుడ్ సే నాకు స్టాప్, బట్ ఇఫ్ అదర్స్ ఐ మీన్ మీరు కంటిన్యూ చేస్తా అంటే ఉంటారు. ఓకే, సో రేపు కంటిన్యూ చేద్దాం. బట్ సెషన్ అనేది ఖచ్చితంగా 1 hour సెషన్ ఉంటుంది. 1 hour ప్రిపేర్ అవ్వండి. కొన్నిసార్లు ఒక ½ an hour ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు, అడిషనల్ టైంగా తీసుకోవచ్చు. సో దానికి ప్రిపేర్ అవ్వండి. సో ఇనిషియల్గా కొన్ని సెషన్స్ ఇలాగే 40-50 minutes అలా తీసుకుంటా. సో ఈరోజు సెషన్లో అయినా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? అందరూ స్క్రిప్ట్స్ డౌన్లోడ్ చేసుకున్నారా? దయచేసి డౌన్లోడ్ చేసుకోండి స్క్రిప్ట్స్ అన్ని, ఇంకోసారి పోస్ట్ చేస్తున్నాను. ఇంకా జనరేటివ్ AI గురించి లేదా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటుంటే, ఈరోజు ఒక 2 జాయిన్ అయినట్టున్నారు కొత్త వాళ్ళు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. డెమో సెషన్, నిన్న జరిగిన సెషన్ 2 ఒకసారి చూడండి రికార్డింగ్స్ అని. మీకు రికార్డింగ్ కానీ లింక్ కానీ రాకపోతే వెంకట ఏమైనా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎప్పుడైనా సరే వీడియో గురించి, అంటే వీడియో యాక్సెస్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వెంకట గారిని కాంటాక్ట్ అవ్వండి. స్క్రిప్ట్స్ గురించి లేదా ఏమైనా టెక్నికల్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు ఇంకొక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు, దాంట్లో నన్ను కూడా యాడ్ చేస్తారు వాళ్ళు. ఆ క్వశ్చన్స్ ఏమంటే అక్కడ పోస్ట్ చేయొచ్చు మీరు, లేదా సెషన్లో అడగచ్చు మీరు. అండ్ గూగుల్ క్లాస్ రూమ్ వచ్చేసరికి మీకు ఒకసారి ఎన్రోల్ అవ్వగానే ఆ గూగుల్ క్లాస్ రూమ్ మీ దగ్గర నుంచి ఈమెయిల్ ఐడి తీసుకొని నేను యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాను. ప్రస్తుతానికి నేను డైరెక్ట్గా చాట్లో పెట్టాను లింక్, ఆ పైథాన్ స్క్రిప్ట్స్ లింక్. ఓకేనా? యా, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి దయచేసి, లేకపోతే లాగ్ ఆఫ్ అయిపోవచ్చు ఈ రోజుకి. రేపు కంటిన్యూ చేద్దాం. ఈరోజు ఒక వెన్స్డేనా ఈరోజు? స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్, అది ఇన్స్టాలేషన్ అది చేస్తున్నాను. ఇన్స్టాలేషన్ స్క్రీన్ షేర్ చేయొచ్చా? మీకు ఏమైనా ఇష్యూ ఉందా? నా దగ్గర రికార్డింగ్ లేదు, సో నేను కొంచెం మిస్ అయ్యాను చేసేటప్పుడు. ఒకసారి వెంకట్ గారిని కాంటాక్ట్ నేను అవుతాను. సెషన్ రికార్డింగ్ ఎందుకు పంపిస్తాను అడుగుతాను. యా పంపించండి, ట్రై చేయండి. ఏమైనా ఇష్యూస్ వస్తే మీకు కాంటాక్ట్ అవ్వండి. లేదు, యూట్యూబ్లో పెట్టినట్టున్నారు, నిన్న నేను చూశాను. రికార్డింగ్ యూట్యూబ్లో పెట్టారా? ఆ లింక్ మీకు రిసీవ్ కాకపోతే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. కమ్యూనిటీకి ఏదో క్రియేట్ చేశారు వాట్సాప్ కమ్యూనిటీ వాళ్ళు,
అక్కడ షేర్ చేసి ఉండొచ్చు. ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అదే కనుక్కున్నాను వెంకట్ గారిని మార్నింగ్ బ్యాచ్ కోసము. సో కనుక్కొని చెప్తాను చెప్పారు మీతో. ఆల్రెడీ అప్పుడు లింక్ మీకు వచ్చి ఉండాలి కదా, గ్రూప్ ఆల్రెడీ ఉన్నట్లయితే. అదే మీరు కనుక్కొని అదే మిమ్మల్ని నా అర్థమైంది. ఈవినింగ్ 6:30 అంటే కొంచెం బిజీగా ఉంది కదా, సో ఈ పక్క ఆ పక్క అంటే చూసుకోలేకపోతుంది. ఈ మార్నింగ్ అయితే కొంచెం బెస్ట్ అనేసి. అదే చెప్పారు. సో కొత్త బ్యాచ్ స్టార్ట్ అయితే చెప్తాం, మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే ఫైన్. ఆల్రెడీ అండి, థ్యాంక్స్ జాయిన్ అయినందుకు. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఉండండి, లేకపోతే లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ. రేపు కంటిన్యూ చేద్దాం 6:30 PM సేమ్ టైం.